హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఎలక్ట్రానిక్ బైక్ అండి. ఎలక్ట్రానిక్ బైక్ అనమాట. అంటే ఈ బైక్ అనేది మొత్తం హబ్ మోటార్ అనేది మొత్తం కాలిపోయింది అనమాట. అయితే దీనికి హబ్ మోటార్ ఫిక్స్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వైరింగ్ కూడా అనేది మొత్తం కాలిపోయింది. దీనికి వైరింగ్ ప్లస్ హబ్ మోటార్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత దీనికి రన్నింగ్ కండిషన్లో చేసి పంపించాలన్నమాట. అయితే ఈ వెహికల్ అనేది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మన దగ్గరికి. అయితే దీనికి కంప్లీట్గా సర్వీసింగ్ చేసి దీనికి మొత్తం వైరింగ్ అంతా చేసి లైటింగ్ అన్నీ ఓకే చేసిన తర్వాత దీనికి డెలివరీ చేయాలన్నమాట. ఈ బైక్ రిపేర్ వచ్చినప్పటి నుంచి దీనికి ఎవరు సరిగ్గా దానికి పట్టించుకోక బైక్ అనేది మొత్తం పాడైపోయింది అనమాట. ఇలా ఎందుకు అయిందంటే దీనికి రిపేర్ చేయడానికి ఎవరు మెకానికల్ అనేది వాళ్లకు అర్థం కాలేదు. కాకపోతే మన యూట్యూబ్లో చూసిన తర్వాత మనకు వాళ్ళు కాంటాక్ట్ చేశారు. అయితే మన కాంటాక్ట్ చేసిన తర్వాత నేను వాళ్లకు రిప్లై ఇచ్చాను అనమాట. తీసుకురండి, నేను పలానా టైంలో నేను ఫ్రీగా ఉంటాను, మీరు బండి పంపించానంటే వాళ్ళు బండిని ఆటోలో వేసి పంపించారు. ఈ వెహికల్ని ఎలా రిపేర్ చేస్తాను మరియు ఇంకా ఫుల్ డీటెయిల్స్, దాని మోటార్ ప్రైస్ ఎంత అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇతరులు కూడా షేర్ చేయండి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళు మా దగ్గర రిపేర్ పంపిస్తే మేము రిపేర్ చేసిస్తాము. డ్రమ్ అయితే మన దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. దీని డ్రమ్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇది 60 వాట్స్ ZL అన్నమాట. అంటే ఇది మనకు 40 నుంచి 50 వరకు స్పీడ్ ఉంటుంది. ఇది దాని తాలూకా ఇది బ్రేక్ లైనర్ అనమాట, కనిపిస్తుంది కదా. అయితే ఈ డ్రమ్ అనేది కొత్తదన్నమాట. అయితే దీని పాత డ్రమ్ అనేది మొత్తం కాలిపోయింది. ఏమన్నా చూస్తున్నారు కదా, ఈ డ్రమ్ అనేది కాలిపోతే ఈ కొత్త డ్రమ్ అనేది మనం తెప్పించామన్నమాట. అయితే వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి. ఎండ్లో నేను మీకు ప్రైస్ దీని గురించి చెప్తాను. ఇప్పుడైతే మనం దీనికి ఫిట్ చేసేద్దాం. ఇక్కడ మనకు 3 వైర్లు ఉంటాయి, ఇక్కడ ఒక సాకెట్ ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం పని కూడా ఉంది, చూస్తున్నారా. ఈ కేబుల్స్ అనేవి మొత్తం ఎక్కడెక్కడ ఇదైపోయినాయి. ఈ వైరింగ్ అనేది మొత్తం చేయాలి. చేసిన తర్వాత దీనికి కంప్లీట్గా వర్క్ వీడియో మీకు చూపిస్తాను. ఇది ఎలక్ట్రానిక్ వెహికల్ చాలా రోజుల నుంచి మూల పడి ఉంది. అయితే మన యూట్యూబ్లో వాళ్ళు చూసిన తర్వాత మనకు ఆటోలో తెచ్చిచ్చారనమాట. అయితే దీనికి ఇప్పుడు కంప్లీట్గా చేసిస్తాను. డ్రమ్ ఫిట్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇక్కడ 3 వాషర్లు ఉంటాయి. ఈ వాషర్లు అనేది కరెక్ట్గా దీంట్లో సెట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఈ పొజిషన్ కనిపిస్తుంది కదా, ఈ పొజిషన్ అనేది పైకి రావాలి. అప్పుడే మీకు బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈజీగా వస్తుంది. ఇటు సైడ్ అంటే మీకు ఈ లెవెల్లో సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి ఈ క్లాంప్, ఈ లోపల ఇంకో పట్టి వస్తుందన్నమాట, ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ వైర్ కనెక్షన్ అనేది మీ కింద యాంగిల్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పై యాంగిల్లో ఉంటే మనకు వాటర్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇది గమనించుకుంటే బాగుంటుంది. ఈ నట్టు పెట్టే ముందు ఈ పట్టి ఎలా పెట్టాలని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇది మీరు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ ఇంకో హోల్ ఉంటుంది, ఆ హోల్లో మనం బోల్ట్ ఫిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేయాలంటే, ఈ క్లాంప్ని అనేది ఈ టైప్లో ఫిట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ నట్ని పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అనేది సెట్ అయిపోతుంది. అంటే డ్రమ్ అటు ఇటు కదలకుండా ఉండాలంటే ఇది కరెక్ట్గా ఫిక్స్ అయితేనే మనకు కంప్లీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ బోల్ట్ని మళ్ళీ తర్వాత దాంట్లో కరెక్ట్గా సెట్ చేసుకొని టైట్ చేసుకుంటే మనకు ఈ పట్టి ఒకవేళ మనకు అటు ఇటు జరగకుండా ఈ డ్రమ్ని ఆపి పెడుతుంది అన్నమాట. ఇది అలాగే సేమ్ కూడా ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ నట్ బోల్ట్ ఆడిని కూడా అట్లనే ఫిట్ చేసుకోవాలి. ఈ కేబుల్ వైర్స్ అనేది లోపల నుంచి తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ కంట్రోల్ అనేది ఉంటుంది. ఇదే మెయిన్ అన్నమాట. అయితే ఇక్కడ 3 కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ వచ్చేసి బ్లూ, దాని తర్వాత గ్రీన్, దాని తర్వాత ఎల్లో అన్నమాట.
అయితే దీంట్లో ఈ వైర్లు అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటే మనకు ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ 3 వైర్లు అయితే మనం కరెక్ట్ కలర్లో కరెక్ట్ పొజిషన్లో ఫిట్ చేసుకున్నాము. కాకపోతే దీనికి ఇక్కడ చిన్న సాకెట్ ఒకటి ఉంటుంది, ఇది కనిపిస్తుంది కదా, ఆ సాకెట్ అనేది దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట. దానికి ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ అనేది దానికి ఇలా టైట్గా ఫిక్స్ చేసుకుంటే మనకు లోపల వాటర్ అనేది పోదన్నమాట. చూస్తున్నారు ఇక్కడ ఈ పెద్ద క్యాప్ అనేది పెట్టుకుంటే దానికి వాటర్ అనేది లోపల పోకుండా అది కాపాడుతుంది. హబ్ మోటార్ అయితే ఫిట్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. మోటార్ అయితే వర్కింగ్ మోడ్లోకి వచ్చేసింది. దీనికి ఇంకోటి ఏం చేయాలంటే మొత్తం డర్టీగా ఉంది బైక్ అంతా, దానికి మొత్తం వాషింగ్ అంతా చేసిన తర్వాత, దీన్ని శుభ్రం చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్తాను. దీనికి ఎంత అయింది ఖర్చు అనేది, ప్రైస్ ఎంత అయింది అనేది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే అయిపోయిందండి. బండి మొత్తం శుభ్రంగా వాషింగ్ చేసేసాను అన్నమాట. మీరు చూడొచ్చు, బండి అయితే మొత్తం డర్టీగా ఉండేది. ఇప్పుడు చూడడానికి మొత్తం నీట్గా వాషింగ్ చేసి కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది. మీకు హెడ్లైట్స్ కూడా వేసి చూపిస్తాను. ఎల్ఈడి లైట్ ఫిట్ చేసాం దీనికి. అప్పర్ డిప్పర్ కూడా పనిచేస్తుంది, మీరు చూడొచ్చు. వాషింగ్ చేసిన తర్వాత వెహికల్ అయితే మనకు చాలా శుభ్రంగా అనిపిస్తుంది. మోటార్ అయితే కంప్లీట్గా సెట్ చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మోటార్ అయితే దీనికి కాలిపోయిన మోటార్ తీసుకొని వాళ్ళు బైక్ వేసుకొని మన దగ్గర ఆటోలు తీసుకొచ్చారు. అయితే నేను ఈ మోటార్ అయితే మనకు లోకల్లో దొరకలేదు కాబట్టి నేను చెన్నై నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఈ మోటార్ ప్రైస్ వచ్చేసి మనకు 18,500 పడింది. కొరియర్ ఛార్జెస్గా అదనంగా తీసుకుంటారు. అయితే దీనికి తీసుకొచ్చిన తర్వాత దానికి వైరింగ్ అంతా చేసి దానికి రెడీ చేసి ఫిట్ చేశాను అనమాట. కాకపోతే నాకు కొంచెం వైరింగ్లో కొంచెం వెనక ముందు అయిందనమాట. అయినా పర్వాలేదు, మా సీనియర్స్కి కొంచెం ఫోన్ చేసుకొని దాన్ని నేను సరి చేసుకున్నాను. ఇప్పుడు నేను కస్టమర్కి కొంచెం సేపు అయిన తర్వాత డెలివరీ ఇచ్చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫ్రెండ్స్, నేను ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ట్రైనింగ్ వెళ్ళిన వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా చాలా వర్క్ చేసిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీకు గనక ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుంచి మెసేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు. మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు, నా వీడియోస్ ఎక్కడ వరకు వెళ్తున్నాయనేది నాకు తెలుసుకోవాలని కొంచెం కోరిక ఉంది. దయచేసి మీ పేరు, ఊరు రాయండి, నేను మీకు ప్రత్యేకంగా హాయ్ చెప్తాను. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని 2 సార్లు వస్తే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.